మరి నర్సీపట్నంలో చేస్తున్నందుకు. Are you all happy? నిజంగా సంతోషంగా ఉన్నారా? Yes, I'm also very much happy and excited to see how we would live the life of a human being who does not need God. అప్పుడు మనం ఎలాంటి జీవితాన్ని జీవిస్తామా అంటే దేవుడు అవసరం లేనటువంటి మానవుడి జీవితాన్ని జీవిస్తాం. So even though we do not like the difficulties and problems that cannot be resolved by us, which are beyond our limitations, మనకి నచ్చకపోయినప్పటికీ కూడా మనకి ఎదురయ్యే సమస్యలు కొన్నిసార్లు మన పరిమితికి మించి వస్తాయి. but exactly those are the situations, those are the problems that are beyond our limitation that can reveal the works of God and the glory of God in our life. అయితే ఖచ్చితంగా ఒక మాట, మన యొక్క పరిస్థితికి ఏదైతే మించి వస్తుందో ఈ సమస్యలు దేవుని యొక్క మహిమను మన జీవితంలో చూపిస్తాయి, బయలుపరుస్తాయి. Amen. ఆమేన్. Yes, tonight's rain was not to disturb us. ఈ రాత్రి వచ్చిన వర్షం అనేది మనల్ని అడ్డుకోవడానికి కాదు, but to show us that it is God who is in control. మరి మనకి మరొకసారి దేవుడు చూపించాలనుకుంటున్నాడు, దేవుడు సమస్తాన్ని కూడా నియంత్రించేవాడు అని. If it was not God, still it would be raining. ఒకవేళ దేవుడు గనుక సహాయం చేసి ఉండకపోయినట్లయితే ఇంకా వర్షం వస్తూ ఉండేది. And all the efforts, all the works that human being we have put in would go in vain. మరి మానవులుగా మనం చేసిన ప్రయాస, మనం ఏర్పాటు చేసినవన్నీ కూడా వృధాగా మిగిలిపోయి ఉండేవి. But we are so thankful towards God who stopped the rain and let us have this beautiful program tonight. అయితే మరి దేవుడికి ఎంతో వందనాలు, ఈ వర్షాన్ని ఆపి ఈ కార్యక్రమాన్ని ముందు కొనసాగించడానికి సహాయం చేస్తున్నందుకు. Let's give glory to God with a big round of applause. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దాం. Yes, I am truly thankful to stand before all of you tonight, witnessing this Easter cantata. మరి ఈస్టర్ కంటెంట్ ద్వారా నిజమైన దేవుని హృదయము, దేవుని ప్రేమ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలనేది మా యొక్క ఉద్దేశం. And for that, it's very important for us to listen to this message and watch the drama. కాబట్టి దానికి గాను వాక్యాన్ని విని మీరు ఆ నాటికను చూడడం అనేది చాలా ప్రాముఖ్యం. Actually, in this Easter cantata, we have many different incidents that we have compiled together. మరి ఈ ఈస్టర్ కంటెంట్లో మనం చూస్తే అనేకమైన సంఘటనలు మనకి ఈ నాటికలు కనిపిస్తాయి. But it is portraying the gospel of Jesus. అయితే చివరికి ఇవన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క సువార్తను మనకు అందిస్తూ ఉన్నాయి. Gospel of Jesus is made up of three things. యేసుక్రీస్తు యొక్క సువార్త అనేది మూడు ముఖ్యమైన భాగాలతో తయారు చేయబడింది. Yes, the crucifixion of Jesus, the burial of Jesus, and the resurrection of Jesus. క్రీస్తు సమాధి చేయబడ్డము, క్రీస్తు సిలువ వేయబడ్డము, క్రీస్తు పునరుద్ధానుడు అవ్వడము. Yes, these three things compile the gospel of Jesus. ఈ మూడింటిని కలిపి మనం యేసుక్రీస్తు గురించిన సువార్తను మనం చెప్తాం. In the gospel of Jesus, it has nothing to do with human being. అయితే యేసుక్రీస్తు యొక్క సువార్తలో మానవుడు చేయడానికంటూ ఏదీ లేదు. Gospel of Jesus does not talk about what man did for God or what man has to do for God. ఈ యేసు సువార్త అనేది మనిషి దేవుడి కొరకు ఏం చేశాడు, లేదా మనిషి దేవుడి కొరకు ఏం చేయాలి అన్న దాని గురించి ఏమీ మాట్లాడలేదు. Very clearly and simply, the gospel of Jesus is talking about what God has done, what Jesus Christ has done for us human being. బైబిల్లో ఈ సువార్త స్పష్టంగా దేవుడు మన కొరకు ఏం చేశాడు, యేసు మన కొరకు ఏం చేశాడు అన్న దాని గురించి మాట్లాడుతుంది. So today about this gospel of Jesus, I want to talk about taking one story from the Bible and from this cantata. కాబట్టి ఈ రోజు బైబిల్లో ఉన్న ఒక విషయాన్ని నేను తీసుకుని ఈ కంటట ద్వారా మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. Before Jesus Christ was crucified on the cross, యేసు ప్రభు సిలువ వేయబడక ముందు there was a very important event that happened on the previous night. అంతకు ముందు రాత్రి ఒక ప్రాముఖ్యమైన సంఘటన అనేది జరిగింది. That was the last supper that Jesus Christ had with his 12 disciples. ఆయన తన 12 మంది శిష్యులతో కలిసి ఆయన చివరి రాత్రి ప్రభు రాత్రి భోజనం అనేది చేశాడు. At that time Jesus once again spoke about his crucifixion. ఆ సమయంలో యేసు నేను సిలువ వేయబడతానని మరొకసారి వారితో మాట్లాడడం జరిగింది. And Jesus said that I will be delivered tomorrow, I will be delivered tonight. యేసు ప్రభు అన్నాడు, ఈ రాత్రి నేను మనుషుల చేతికి అప్పగించబడబోతున్నాను. And at that time all of you shall leave me.
ఆ సమయంలో మీరందరూ నన్ను విడిచిపెడతారు. It was not something that Jesus spoke to ordinary people. ఇదేదో యేసు ప్రభు అక్కడ ఉన్న సాధారణమైన వాళ్ళతో మాట్లాడిన విషయం కాదు. It was the word of Jesus that he spoke to his disciples, to the people who had left everything to follow Jesus. అది ఎవరితో చెప్పాడు అంటే ప్రతి విషయంలోనూ ఆయన వెంబడిస్తున్న శిష్యులతో చెప్పాడు. So at that time this was something that the disciples can never understand or can never comprehend it. ఆ క్షణంలో శిష్యులు దాన్ని గ్రహించలేకపోయారు. ఆయన ఏం చెప్తున్నాడో ఆ మాటలు అర్థం చేసుకోలేకపోయారు. When Jesus spoke this word, there was one disciple by the name Simon Peter. ఆ యేసు ఆ మాటలు చెప్తున్నప్పుడు అక్కడ ఒక శిష్యుడు ఉన్నాడు, సీమోను పేతురు అని. At that time he spoke to Jesus, all shall leave you, but I shall never leave you, Lord. ఆ సమయంలో అతను అన్నాడు, ప్రభువా చూపించినట్లుగాను లేకపోతే యేసు గురించి మంచిగా చెప్తున్నట్టుగా అనిపించినా, but Jesus responded to Peter, assuredly I say to you, tonight before the rooster crows you shall deny me 3 times. అయితే యేసు ప్రభువుతో ఖచ్చితంగా ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, కోడి కూయక మునుపు నేనెవరో తెలియదని చెప్పి నువ్వు ముమ్మారు అబద్ధం ఆడతావని చెప్పాడు. At that time more vehemently Peter replied, even if I have to die for you, I shall never deny you. ఆ సమయంలో మరింత ఖండితంగా చెప్పాడు, నేను నీ కొరకు చావలసి వచ్చినా చస్తాను గాని నువ్వెవరో తెలియదని నేను అనను. It was not something that Peter was pretending. అదేదో పేతురు నటిస్తున్నట్టు కాదండి. It was something that was happening in his heart at that very moment. అదేదో ఆ క్షణంలో అప్పటికప్పుడు ఏదో జరిగింది పేతురు చెప్పట్లేదు. The desire, the good desire not to forsake Jesus, the good desire to even be ready to die for Jesus was arising in Peter. అతని హృదయంలో ఒక మంచి కోరిక, యేసు ప్రభువుని విడిచిపెట్టకూడదు, కావలసి వస్తే చావలసి వచ్చినా చనిపోతానని ఒక మంచి కోరిక అతనిలోంచి వస్తుంది. When we as human beings live our life in this world, మానవులుగా మనము మన జీవితాన్ని ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు in our heart also many times good desire arises. మన హృదయంలో కూడా చాలా సార్లు మంచి కోరికలు వస్తూ ఉంటాయి. As Peter said to Jesus, even I am ready to die for you. మరి పేతురు యేసు చెప్పినట్లుగా నేను నీ కొరకు చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. Such kind of good desire to sacrifice myself, really ready to do anything for God, anything for Jesus arises in us. మనలో కూడా దేవుడి కొరకు ఏదైనా చేయడానికి, దేవుడి కొరకు త్యాగం చేయడానికి మనలో కూడా ఇటువంటి మంచి కోరికలు వస్తూ ఉంటాయి. If we see someone having such desire and if we see we also having such desire, we consider this is good. ఎవరైనా అటువంటి కోరికలు కలిగి ఉన్నా లేదా మనకు అటువంటి కోరికలు వచ్చినా మనం అనుకుంటాం, నిజంగా ఇది చాలా మంచి విషయం. Yes, we consider he is really a good and faithful disciple of Jesus. నిజంగా ఇతను ఎంతో మంచి నమ్మకమైన యేసు యొక్క శిష్యుడు. But very strangely, కానీ ఆశ్చర్యంగా on that same Lord's Supper there was one more disciple of Jesus. ఆ రాత్రి ప్రభు రాత్రి భోజనంలో మరొక యేసు శిష్యుడు ఉన్నాడు. His name was Judas Iscariot. అతని పేరు యూదా ఇస్కరియోతు. For his selfish desire, అతను తన స్వార్థపూరితమైన కోరికను వెంబడించాడు. just to get 30 pieces of silver, Judas Iscariot was ready to betray and sell Jesus to make him killed. మరి ఈ 30 వెండి నాణాలకి 30 వెండి నాణాలు పొందుకోవడానికి, యేసుని అప్పగించడానికి, యేసుని చంపడానికి అప్పగించడానికి అతను ఆలోచించాడు. On one side we can see Simon Peter who seems to be faithful disciple of Jesus, who is ready to die for him. ఇప్పుడు మీరు చూడండి, ఒక పక్కన సీమోను పేతురు ఎంతో నమ్మకమైన శిష్యుడు, ప్రభు కొరకు చావాల్సి వచ్చిన చనిపోయే శిష్యుడు మనం చూస్తున్నాం. On other side there is Judas Iscariot who seems to be a betrayer, who is ready to kill Jesus. మరో పక్కన చూస్తే ఇస్కరియోతు యూదా యేసు ప్రభుని వ్యతిరేకిస్తూ చంపడానికి అప్పగిస్తున్నాడు. There is a disciple who is ready to die for Jesus. There is a disciple who is ready to kill Jesus. ఒక పక్కన శిష్యుడేమో ఆ ప్రభు కొరకు చనిపోవడానికి సిద్ధంగా ఉంటే, ఇంకో పక్కన ఈ శిష్యుడేమో ప్రభువుని చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. So when we look at these two people, they seems to be totally opposite and different from each other. జాగ్రత్తగా వినండి, మనం ఈ ఇద్దరిని శిష్యులు చూసినప్పుడు ఇద్దరు కూడా ఒకరికొకరు వ్యతిరేకంగా ఉన్నారు అనిపిస్తుంది. That is the exact difference between human perspective and God's perspective. ఈ విధంగానే మానవుడు చూసే దృష్టి, దేవుడు చూసే దృష్టి రెండు వేరుగా ఉన్నాయి. If we see in the Bible says that Lord sees not like the man see.
బైబిల్లో చూస్తే బైబిల్ చెప్తుంది మనుషులు చూస్తున్నట్టుగా దేవుడు చూడడు. Yes, man looks at the outward appearance, but God looks at the heart. మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. When we look at the outward appearance of man, మనం ఎప్పుడైతే మనిషి యొక్క బాహ్య రూపాన్ని చూస్తామో, some people look good, some people look bad, some people look very good, some people look very bad. కొంతమంది చూడడానికి మంచిగా కనిపిస్తారు, కొంతమంది చెడ్డగా అనిపిస్తారు. కొంతమంది చూడడానికి చాలా మంచి వాళ్ళు అనిపిస్తారు, కొంతమంది చూడడానికి చాలా చెడ్డ వాళ్ళు అనిపిస్తారు. But if we see through the perspective of God, కానీ దేవుని యొక్క కోణంలో మనం చూస్తే, yes, in the eyes of Jesus, when he sees Simon Peter and Judas Iscariot, they both are exactly same. యేసుక్రీస్తు యొక్క దృష్టి ప్రకారం చూస్తే పేతురు, ఇస్కరియోతు యూదా ఈ ఇద్దరు కూడా ఖచ్చితంగా ఒకేలా ఉన్నారు. Yes, outwardly one has a good desire and other one has an evil desire. బయటికి చూసినప్పుడు ఒక వ్యక్తికి మంచి కోరిక ఉంది, మరొక వ్యక్తికి చెడ్డ కోరిక ఉంది. Then why in the eyes of Jesus both are exactly same? మరి ఎందుకు యేసు ప్రభు దృష్టిలో ఎందుకు ఇద్దరు కూడా ఖచ్చితంగా ఒకేలా ఉన్నారు? Because they both are born through Adam. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా ఆదాము ద్వారానే జన్మించారు. All the human beings in this world, they are born through Adam in sin as a sinner. ఈ లోకంలో మానవులందరూ కూడా ఆదాము ద్వారా పాపములో జన్మించారు. So human beings behavior, their works, their action can make them good people or bad people. బయటికి చూసినప్పుడు మానవుల యొక్క ప్రవర్తన అనేది వాళ్ళు మంచి వాళ్ళుగా కానీ లేకపోతే చెడ్డ వాళ్ళు కానీ పైకి కనిపించేలా చేయొచ్చు. But still human being all remain as a sinner only. కానీ మానవులందరూ కూడా ఇంకనూ పాపులుగానే ఉన్నారు. So even though a bad sinner can become into a good sinner, ఒకవేళ ఈ చెడ్డ పాపి కొంచెం మంచి పాపిగా అవ్వచ్చేమో, but a sinner cannot make himself into a holy and righteous person by his works, by his efforts. కానీ ఒక పాపి తన పని ద్వారా గాని తన ప్రయత్నం ద్వారా అతను పరిశుద్ధుడుగాను నీతిమంతుడుగాను తీర్చబడలేడు. Even though when we see people different ways, మనం ప్రజలు చూసినప్పుడు వేరు కోణాల్లో మనం చూస్తాం. but when God looks at human being, he sees all are same. కానీ దేవుడు మానవులు చూసినప్పుడు మానవులందరూ కూడా ఒక్కటిగా ఉన్నారు. So God does not say there are good sinner, bad sinner, big sinner, small sinner. దేవుడు పెద్ద పాపి, చిన్న పాపి, మంచి పాపి, చెడ్డ పాపి ఇలా ఏం దేవుడు చూడడు. God says all have sinned and have fallen short of the glory of God. దేవుడు చెప్తున్నాడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. So whether your outward appearance is good or bad, కాబట్టి నీ బాహ్య రూపం అనేది మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా, regardless of that, if you are born by Adam, you are born in sin. దానికి సంబంధం లేకుండానే నువ్వు ఒకవేళ ఆదాము ద్వారా పుట్టినట్లయితే నువ్వు పాపంలో పుట్టిన వ్యక్తివి. Yes, and the problem of people who are born in sin is, మరి పాపంలో పుట్టిన మానవుల యొక్క సమస్య ఏంటంటే, in the Bible, Romans chapter 7 verse 18 and 19 says so. రోమపత్రిక 7వ అధ్యాయం 18, 19, 20 వచనాలు ఏం చెప్తుందంటే, It says, for I know that in me, that is in my flesh, nothing good dwells. అతను అంటున్నాడు నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. For the desire to do good is there with me, but how to perform what is good, I do not know. నాకు మేలు చేయవలనను కోరిక కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలగట్లేదు. Can you understand what I'm trying to say? నేనేం చెప్పాలనుకుంటున్నా మీకు అర్థమవుతుందా? Yes, the scripture says that in me, in my flesh, in human being, nothing good dwells. లేఖనం చెప్తుంది నాలో మానవుల్లో మంచిది ఏది లేదు. So good desire is there in human being. మానవులో ఒక మంచి కోరిక అనేది ఉంది. Yes, only good desire is there. అవును, మానవుల్లో ఎంతో మంచి కోరిక ఉంది. But how to perform what is good, people do not find it. కానీ ఈ మంచిని ఎలా చేయాలో మానవులకి ఎవరికీ తెలియదు. If we see in the next scripture, మన తర్వాత వచ్చిన వాళ్ళు కనుక చూస్తే it says, what good that I will to do, I do not do. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. But what evil I don't want to do, that I practice. కానీ నేను కీడు ఏది చేయొద్దు అనుకుంటున్నానో అదే కీడు చేస్తున్నాను. Actually, this is the testimony of all the human beings which are born through Adam.
ఆదాము ద్వారా పుట్టిన మానవులందరి సాక్ష్యం ఇది. If people are struggling in their life, ఒకవేళ ప్రజలు వాళ్ళ జీవితంలో ఎంత ఇబ్బంది పడుతున్నట్లయితే, if they are struggling in according to this word that there is desire to do good, but what good I want to do I don't do, what evil I don't want to do that only I keep on doing. మరి ఈ యొక్క యాతన లేకపోతే ఈ ప్రయాస, ఏదైతే మంచి చేయాలనుకుంటున్నానో ఆ మంచి చేయలేకపోతున్నాను, ఏదైతే చెడు చేయొద్దు అనుకుంటున్నానో ఆ కీడు నేను చేస్తున్నాను. If it happens like that, then it is truly biblical. ఒకవేళ ఆ విధంగా జరుగుతున్నట్లయితే అది నిజంగా బైబిల్ ప్రకారంగానే మీ జీవితంలో జరుగుతుంది. Because Bible says so, that is the image of human being in the eyes of God. ఎందుకంటే బైబిల్ చెప్తుంది దేవుడి దృష్టిలో మానవుని యొక్క రూపం ఆ విధంగా ఉంది. What is the problem? సమస్య ఏంటంటే, Problem is when we are unable to acknowledge this. సమస్య ఏమిటంటే మనము దేవుని వాక్యాన్ని మనము గుర్తించినప్పుడే సమస్య. And we think that no, if I try to do good, why I cannot do? మనం అనుకుంటాం అలా కాదు, నేను ఒకవేళ మంచి చేయడానికి ప్రయత్నిస్తే ఎందుకు నేను మంచి చేయలేనంటే, Yes, if I try, I can be. నేను ప్రయత్నిస్తే నేను చేయగలుగుతాను. In the beginning I told we really want such problems which can be resolved by us. మనం నిజంగా ఎలా అనుకుంటామంటే మనం పరిష్కరించగలిగే సమస్యలు వస్తే బాగుండు అనుకుంటాం. But the things that are possible with man cannot reveal the works and glory of God at all. కానీ మానవుడు ద్వారా అయ్యే సమస్యలు, పరిష్కారమే సమస్యలు దేవుని మహిమను బయలుపరచలేవు. Yeah, the things that are impossible with man are possible with God. మానవుడికి ఏదైతే అసాధ్యమో అది దేవునికి సాధ్యము. And it is only the impossible things for man that can reveal the works and glory of God. కాబట్టి మానవుడికి ఏదైతే అసాధ్యంగా ఉండే పనులు ఉంటాయో అవి మాత్రమే దేవుని మహిమను బయలుపరుస్తాయి. For a bad person to change into good person, it is possible with man. చూడండి, ఒక చెడ్డ మనిషి మంచి మనిషిగా మారడం అనేది మానవుడికి సాధ్యమవచ్చు. But for a person who is born in sin as a sinner to be made into righteous and holy child of God, it is impossible with man. కానీ పాపములో పుట్టిన మనిషి అతను ఒక దేవుని కుమారుడిగా, పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా తీర్చబడడం అనేది మానవుడికి అసాధ్యం. That's where the gospel of Jesus is the true good news being spreaded by God to all the human beings. అందును బట్టి యేసు యొక్క సువార్త అనేది మానవులందరికీ ఒక శుభవార్తగా ప్రకటించబడుతూ వస్తుంది. Because if there is no sacrifice of Jesus, ఒకవేళ యేసు అనే త్యాగమే లేకపోతే, then we cannot help but to be still sinners. మనకి వేరే మార్గం లేదు, మనం ఇంకా పాపులుగానే మిగిలిపోవాల్సి వచ్చేది. Yes, from bad sinner we may become into good sinner. అవును, ఒకవేళ నువ్వు చెడ్డ పాపి నుంచి నువ్వు మంచి పాపిగా మారొచ్చేమో. But whether it is a good sinner or bad sinner, both will go to eternal hellfire. నువ్వు చెడ్డ పాపివైనా మంచి పాపివైనా ఇద్దరు కూడా ఖచ్చితంగా నరకానికి వెళ్తారు. For a sinner to go to heaven, there is only one way. ఈ పాపి పరలోకానికి వెళ్ళడానికి ఒకే ఒక మార్గం ఉంది. That is to be saved from his sins and be justified in the sight of God. అతనుకున్న మార్గం ఏంటంటే అతని పాపం నుంచి రక్షించబడి దేవుని దృష్టిలో నీతిమంతుడిగా తీర్చబడడం. But it cannot be done by man at all. కానీ అది మానవుడి ద్వారా ఏ మాత్రము జరగదు. It can only be done by God. అది కేవలం దేవుని ద్వారా మాత్రమే జరుగుతుంది. But for man to believe that, కాబట్టి మనిషి దీన్ని నమ్మడానికి గాను man needs to realize who I am in the eyes of God. మనిషి గ్రహించాలి, దేవుని దృష్టిలో నేను ఎలా ఉన్నాను. I need to acknowledge, yes, this is my testimony. మనం గుర్తించాలి, ఇది నా సాక్ష్యం. Yes, in me there is nothing good that dwells. అవును, నాలో మంచిది ఏది కూడా నివసించదు. What good I want to do, I am not able to do. నేను చేయాలనుకున్న మంచి నేను చేయలేకపోతున్నాను. What evil I don't want to do, that I keep on practicing. నేను చేయొద్దు అనుకున్న కీడుని, చెడునే ఇంకా చేస్తూ వస్తున్నాను. If we cannot see ourselves like this, ఈ విధంగా మనల్ని మనం చూసుకోలేకపోతే, then we will look at other people and ourselves also only according to the standard of good and evil. అప్పుడు మనము ఇతరుల్ని ఏ విధంగా చూస్తామంటే ఈ మంచి చెడుల ఈ ప్రామాణికాన్ని బట్టి చూస్తాం. There was a time when Peter did not see himself. మరి ఒకనొక సమయంలో పేతురు తనను తాను చూసుకోలేకపోయాడు. He was seeing himself as a person who has really good desire to even die for Jesus, and if he tries,
he will be able to die for Jesus. అతను తను ఎలా చూసుకున్నాడంటే అతను నేను ప్రభు కోసం కావాలంటే చనిపోయాల్సి వచ్చినా సరే చనిపోయే వ్యక్తిని తను చూసుకున్నాడు. So he thought, I am really a good person. అతను అనుకున్నాడు నేను నిజంగా ఒక మంచి వ్యక్తిని, I am a good disciple. నేను ఒక మంచి శిష్యుణ్ణి. At that time, if we see in tonight's cantata also, when Jesus was betrayed by Judas Iscariot, మరి ఈ రోజు కంటెంట్లు కూడా మీరు చూడొచ్చు. యేసు ప్రభు ఎప్పుడైతే యూదా ఇస్కరియోతు ద్వారా వ్యతిరేకించబడ్డాడు, at that తృణీకరించబడ్డాడు, time Simon Peter, he holds Judas Iscariot's collar. మరి ఆ సమయంలో సీమోను పేతురు ఇస్కరియోతు యూదా యొక్క కాలర్ పట్టుకున్నాడు. How could you betray him? నువ్వు ఎలా యేసు ప్రభువును తృణీకరించి అపహరిస్తావు? You are one among us. నువ్వు మాలో ఒక్కడివి. You are such an evil disciple. నువ్వు ఇటువంటి చెడ్డ శిష్యుడు. నువ్వు You are such an evil man. నువ్వు ఒక చెడ్డ మనిషివి. Why Simon Peter is abusing and cursing Judas Iscariot? ఎందుకు పేతురు ఇస్కరియోతు యూదాని తిడుతూ ఎందుకు అతను శపిస్తున్నాడు? In the eyes of Jesus, Simon Peter, Judas Iscariot, both are same. వాస్తవానికి యేసు దృష్టిలో పేతురు యూదా ఇద్దరు ఒకటే. But Simon Peter sees, I am faithful disciple, he is betrayer. కానీ సీమోను పేతురు అనుకుంటున్నాడు నేను ఒక మంచి నమ్మకమైన శిష్యుడిని, ఇతనేమో ప్రభువును అప్పగిస్తున్నవాడు. Many times we think, I am better than this person. మనం చాలా సార్లు అనుకుంటాం నేను ఈ వ్యక్తి కంటే నేను కొంచెం బానే ఉన్నాను. And we think a person to go to heaven, I should become better and then best. అందుకే ఒక పరలోకానికి వెళ్ళే వ్యక్తిగా నేను కొంచెం మంచిగా ఒక ఉత్తమమైన జీవితాన్ని జీవించాలనుకుంటాం. In each and everything we want to become better than other people. ప్రతి దాంట్లో కూడా మనం వేరే వాళ్ళ కంటే కొంచెం ఉత్తమమైన వాళ్ళగా ఉండాలనుకుంటాం. Because that's what we are being taught from our childhood, from the moral teaching, from the good teaching, from the religious teaching that we are listening and growing up in this world. చూడండి ఇటువంటివి మన బాల్యం నుంచి ఈ నీతి కథలను లేదా మత సంబంధమైన కథలను మనం నేర్చుకుంటూ పెరిగాం. But the message of the Bible is totally different. కానీ బైబిల్ చూపిస్తున్న సందేశం పూర్తిగా వేరు. Yes, the Bible shows us the truth of human being. బైబిల్ చెప్తుంది మానవుడి గురించి సత్యాన్ని బైబిల్ The చూపిస్తుంది. truth of human being is recorded in this scripture. ఈ మానవుడి యొక్క అసలు రూపమేంటో బైబిల్లో దేవుడు రాయించి పెట్టాడు. If by man's works man could be justified before sight of God, ఒకవేళ మనిషి తన పనుల ద్వారా దేవుడి ముందు నీతిమంతుడిగా తీర్చబడగలిగితే there was no need of the Son of God to come to this world and give this precious sacrifice for us. ఈ లోకంలోకి దేవుని కుమారుడు వచ్చి తన ప్రశస్తమైన శరీరాన్ని త్యాగం చేయాల్సిన అవసరం వచ్చుండేది కాదు. This world would need no savior. ఈ లోకానికి అప్పుడు రక్షకుడు అవసరమై ఉండేవాడు కాదు. This world would need only the determination and efforts of human being to go to heaven. ఈ లోకానికి అప్పుడు మానవుడి యొక్క ప్రయత్నము మానవుడి యొక్క కష్టం మాత్రమే పరలోకానికి వెళ్ళడానికి అవసరంగా ఉండేది. But it is not done by man. కానీ అది మనుషుల ద్వారా జరగలేదు. Why? ఎందుకు? Because there is nothing good that dwells in human being. ఎందుకంటే మానవుల్లో నివసించే మంచిది ఏది లేదు. Peter did not know before. కానీ పేతురుకి అంతకుముందు తెలియదు. But there came a time when Peter denied Jesus 3 times. కానీ ఆ సమయం వచ్చిందండి పేతురు యేసుని 3 సార్లు తెలియదని He had చెప్తున్నాడు. desired to do good, అతను మంచి చేయాలని కోరిక ఉంది, but he could not do good. కానీ అతను మంచి చేయలేకపోయాడు. What good he wanted to do, he didn't do. అతను ఏ మంచి అయితే చేయాలనుకున్నా మంచి చేయలేకపోయాడు. What evil he did not wanted to do, that he did it. అతను ఏదైతే చెడు చేయొద్దు అనుకున్నాడో అదే చెడు చేశాడు. That was the moment when Peter could see his true image, and it was already seen in the eyes of Jesus Christ. ఆ క్షణంలో పేతురు తన నిజమైన రూపాన్ని చూసుకున్నాడు. కానీ అంతకు ముందే అటువంటి రూపాన్ని యేసు ప్రభు చూశాడు. In tonight's cantata, after Peter denies Jesus 3 times, మరి ఈ రాత్రి కంటడలు మీరు చూస్తారు యేసుని పేతురు 3 సార్లు తెలియదని అబద్ధం చెప్పిన Peter తర్వాత comes on the stage. Peter comes on the stage పేతురు వేదిక మీదకి వచ్చి స్టేజ్ and he confesses. అతను ఎంతో ఒప్పుకుంటాడు. Now, how can I say I am different from Judas? నేను ఎలా అనుకున్నాను ఈ యూదా కంటే నేను గొప్పవాడిని. I had promised to Jesus that I will not deny him. I am ready to die for him. నేను యేసుకు ఒక మాట ఇచ్చాను, ప్రమాణం చేశాను, నువ్వెవరో తెలియదు, నేను నీ కొరకు మరణిస్తానని ప్రమాణం How చేశాను. could I say I am different? నేను ఎలా చెప్పగలిగాను నేను వేరుగా ఉన్నాను? No, I am not different. లేదు నేను అసలు వేరుగా లేను, I am same. నేను కూడా ఒకటే. That is the moment when the unconditional love of Jesus Christ, the sacrifice of Jesus Christ could be precious in the heart of in the heart of Simon Peter.
ఆ క్షణంలో ఆ షరతులు లేని యేసుక్రీస్తు యొక్క ప్రేమ, ప్రశస్తమైన యేసుక్రీస్తు యొక్క హృదయము అతని జీవితానికి ఎంతో విలువగా అనిపించింది. Even though all the human beings are same, మానవులందరూ కూడా ఒకటేలాగా ఉన్నప్పటికీ, but today Satan is working in two ways. ఈరోజు సాతానుడు రెండు మార్గాల్లో పనిచేస్తున్నాడు. Like Judas Iscariot with the evil desire, he betrayed Jesus. ఎలా అయితే యూదా ఇస్కరియోతు ఒక చెడు కోరికతో యేసును అప్పగించాడు, When with evil desire, when we commit sin, when we do something bad, ఈ చెడు కోరిక వచ్చినప్పుడు, మనం ఏదైనా పాపం చేసినప్పుడు Satan condemns us. You are like this bad, you are so evil, you did such a thing. సాతానుడు మన దగ్గర కూడా చెప్తా ఉంటాడు, నువ్వు ఇలాంటి చెడ్డవాడివి, నువ్వు ఇలాంటి పనులు అసలు ఎలా చేసావు, From next time, don't do like this. వచ్చేసారి నుంచి అసలు ఇలాంటి చేయొద్దు, Try to change yourself. నేను మార్చుకో, Become good. నువ్వు మంచివాడు బాబు. And those who have good desire to do something well, ఎవరైతే మంచి చేయాలని మంచి కోరిక కలిగి ఉంటారో Satan is exalting their heart. వారి హృదయాన్ని సాతానుడు Yes, హెచ్చిస్తూ you ఉంటాడు. are great. నువ్వు చాలా You గొప్ప, are different from other people. నువ్వు వేరే వాళ్ళు చాలా వేరుగా ఉన్నావు. You are really unique person. నువ్వు చాలా ఒక వినూత్నమైన You వ్యక్తి. are special. నువ్వు ప్రత్యేకమైన You are వ్యక్తి. different from నువ్వు others. వేరే వాళ్ళకి భిన్నంగా You ఉన్నావు. have special faith. నువ్వు ప్రత్యేకమైన విశ్వాసం You are ఉంది. specially different from all other people. నువ్వు ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే ఎంతో ప్రత్యేకమైన వ్యక్తివి. Then more and more we are people who are trying to establish, exalt and look only at ourselves. ఈ విధంగా మానవులుగా మనం ఏం చేస్తున్నామంటే మనల్ని మనం స్థాపించుకుంటూ మన వైపే మనం చూసుకుంటూ జీవిస్తున్నాం. Tonight, ఈ రాత్రి God wants to change our focus to looking at ourselves to look at Jesus Christ. ఈ రోజు యేసు మన దృష్టి మార్చాలనుకుంటున్నాడు. మన వైపు మనం చూసుకునే ఆ స్థితి నుంచి యేసు వైపు చూసేలా In the నడిపించాలనుకుంటున్నాడు. Last Supper, Jesus didn't do anything else. యేసు ప్రభు చివరి రోజున, ఆ ప్రభురాత్రి భోజనం రోజున ఆయన ఏం చేయలేదండి. He just broke the bread ఆయన రొట్టెని విరిచాడు. and he said, "This is my flesh which is broken for you." ఆయన అంటున్నాడు, ఇది మీ కొరకు విరగొట్టబడిన నా శరీరము. And then he took the cup, the wine in the cup, ఆయన యొక్క ద్రాక్షరసాన్ని ఆ పాత్రలో తీసుకొని and he said, "This is the blood of new covenant which is shed for forgiveness of your sins." ఆయన అంటున్నాడు, ఇది మీ కొరకు చిందించబడుతున్న ఈ యొక్క క్రొత్త నిబంధన, పాప క్షమాపణకు చిందించబడుతున్న రక్తము అన్నాడు. What Jesus wanted to tell in the Last Supper, యేసు ప్రభు చివరి ప్రభు రాత్రి భోజనంలో ఏం చెప్పాలనుకుంటున్నాడు? neither your evil works make you sinner, neither your good works make you righteous. నీ యొక్క చెడ్డ పనులు నేను పాపిగా చేయలేదు, నీ మంచి పనులు నేను నీతిమంతుడిగా కూడా చేయవు. Regardless of your good and bad, you both are same. నీ యొక్క మంచి చెడులు క్రియలకి సంబంధం లేకుండా మీ ఇద్దరు ఒకటే. The people who are greatest of greatest in the eyes of man in this world, మానవుల యొక్క దృష్టిలో చాలా చాలా గొప్పవాళ్ళు, or you are a person who are most despised, most shameful person in this world, లేకపోతే ఈ మానవుల దృష్టిలో నువ్వు చాలా తృణీకరించబడిన ఒక సిగ్గుపడే వ్యక్తివైనప్పటికీ they have only one way. వాళ్ళకి ఒకటే ఒక మార్గం ఉంది. There is only one way of receiving salvation. There is only one way to be justified. నీతిమంతులు తీర్చబడడానికి, రక్షించబడడానికి ఒకటే ఒక మార్గం ఉంది. That is believing in the sacrifice of Jesus Christ and believing in the blood of Christ which was shed for the forgiveness of our sins. అదేంటంటే యేసు ప్రభు చేసిన త్యాగము, యేసు ప్రభు శిలువలో చిందించిన రక్తము, మన పాప క్షమాపణకు ఏదైతే చిందించాడో దానిని నమ్మడం మాత్రమే ఏకైక మార్గం. Not by the things that I have done, I am doing or I will do. నేనేం చేశాను, నేనేం చేస్తున్నాను, నేను భవిష్యత్తులో ఏం చేయబోతున్నాను, దీని మీద ఆధారపడి లేదు. But it is by what Christ has done for me on the cross that I am justified. కానీ ఇది కేవలము క్రీస్తు శిలువలో ఏం చేశాడో ఆ పని ద్వారా మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. If we see in the Bible, in the Old Testament, it is recorded. బైబిల్లో మనం చూస్తే పాత నిబంధనలో ఈ విధంగా రాయబడి ఉంది. Isaiah chapter 53 verse 6 says, "We all like sheep have gone astray." యెషయా 53:6 రాయబడి ఉంది, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. Here also in this scripture, the word "all" is very important. ఇక్కడ రాయబడిన మాట మనమందరము. It doesn't say some of you. ఇక్కడ వాక్యము మీలో కొద్ది మంది అని చెప్పట్లే. It doesn't say most of you. లేకపోతే మీలో అనేకులు అని చెప్పట్లే. It says all of you. ఇక్కడ మనందరము అని చెప్తుంది. All the human beings gone astray. Everyone took their own ways. మానవులందరూ కూడా తప్పిపోయారు. ప్రతి ఒక్కరు కూడా తమ సొంత మార్గాల వైపు That is what we did. అది మనం చేసింది. But this Bible says, "And the Lord God laid on him the iniquity of us all."
కానీ బైబిల్ ఏం చెప్తుందంటే యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. Isaiah, before Jesus Christ came to this world, he came 700 years back. యెషయా ప్రవక్త యేసుక్రీస్తు ఈ లోకానికి రాకమంటే ముందు 700 సంవత్సరాల క్రితం ఉన్నాడు. He could not know the name of Jesus Christ. అతనికి యేసు ప్రభు అనే పేరు కూడా అతనికి తెలియకపోవచ్చు. But God showed him also, కానీ దేవుడు అతనికి కూడా చూపించాడు. hey, you are also like the sheep who went astray. నీవు కూడా ఒక గొర్రె వలె నువ్వు తప్పిపోయిన వ్యక్తివి. But the Lord has laid on him. There is a savior on him. All our iniquities are laid upon. కానీ ప్రభువు మనందరి దోషములు అతని మీద మోపాడు, యేసు మీద మోపాడు. Amen. ఆమేన్. Yes, in the last scripture, if we see in Romans chapter 3 verse 23, మరి చివరిగా మనం చూస్తే రోమపత్రిక 3:23 చూస్తే it says, we all have sinned and fallen short of the glory of God. మరి ఇప్పుడు బైబిల్ చెప్తుంది ఏంటంటే అందరూ పాపము చేసి దేవుడి నుంచి మహిమను పొందలేకపోతున్నారు. The Bible says we all have sinned. బైబిల్ చెప్తుంది అందరూ పాపం చేసి. Yes, Bible is not talking about the degree of sins. బైబిల్ ఇక్కడ మనకి మన పాపములో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని డిగ్రీలు మాట్లాడట్లేదు. Yes, Bible is not interested whether you are a big sinner, small sinner, you are good sinner, bad sinner. We all have sinned in the sight of God and we all have fallen short of the glory of God. మరి బైబిల్ నువ్వు పెద్ద పాపివా, చిన్న పాపివా, మంచి పాపివా, చెడ్డ పాపివా ఇదేం చెప్పట్లేదు. అందరూ పాపం చేసి దేవుడి గురించి మహిమను But పొందలేకపోతున్నారు. if we see over here after this scripture there is a comma. మరి ఇక్కడ మనం చూస్తే ఈ వచనం తర్వాత చివరిలో చూడండి కామా అనేది ఉంది. Why? ఎందుకు? Because it is not finished. ఎందుకంటే అది అక్కడితో ఆగలేదు. God wanted to speak more. దేవుడు ఇంకా ఏదో చెప్పాలనుకుంటున్నాడు. Like in Isaiah 53:6, there is what we have done and there is also what God has done. యెషయా 53:6 వచనంలో మనం ఏం చేసామో ఉంది, దేవుడు ఏం చేశాడో ఉంది. Here what God has done is not written. ఇక్కడ దేవుడు ఏం చేశాడో రాయబడలేదు. Here what we have done is written. ఇక్కడ మనం ఏం చేసామో రాయబడి ఉంది. We all are in this scripture. మనందరం ఈ లేఖనంలో ఉన్నాం. We all have sinned and fallen short of the glory of God. మనందరం పాపం చేసి దేవుడి నుంచి మహిమను But పొందలేకపోతున్నాం. what does the next scripture say? కానీ తర్వాత వచనం ఏం చెప్తుంది? Yes, Romans 3:24 testifies, రోమ 3:24 సాక్ష్యం ఇస్తుంది. being justified freely by his grace through the redemption that is in Christ Jesus. కాబట్టి నమ్మవారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందు విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. Can you find any works of man in this scripture? ఈ వచనంలో ఏ మనిషి పనినైనా మీరు చూడగలుగుతున్నారా? None. ఒక్కడి కూడా లేదు. None. ఒక్క పని కూడా లేదు. Yes, in verse 23, only what we have done is written. There is no works of God. 23వ వచనంలో చూస్తే కేవలం మనమేం చేసామో రాయబడి ఉంది, అక్కడ దేవుడి పని లేదు. But in verse 24, there is nothing that we have done. Everything is done for us by only him. కానీ 24వ వచనం చూస్తే మనం చేసింది ఏం లేదు, సమస్తం కూడా ఆయన ద్వారానే జరిగింది. I want to tell this thing and I will conclude. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. If really you want true change in your heart, in your life, నిజంగా మీ జీవితంలో నిజమైన మార్పు కావాలని కోరుకుంటే, and if you are depending upon your own decisions, determinations, efforts, మరి మీరు గనుక మీ సొంత తీర్మానాలు, మీ సొంత ప్రయత్నాలు, కష్టాల మీద మీరు then I ఆధారపడుతున్నట్లయితే want to tell you, you are deceived. నేను మీకు మాట చెప్పాలనుకుంటున్నాను, మీరు మోసపోయారు. By man's decision, determination and efforts, true change can never come in man's life. మనిషి యొక్క ప్రయత్నము, మనిషి యొక్క తీర్మానాలు, మనిషి చేసే పనుల ద్వారా నిజమైన మార్పు రాదు. Do you know how the true change comes? మీకు తెలుసా నిజమైన మార్పు ఎలా వస్తుందో? By meeting the true heart and love of God towards me. నా పట్ల దేవుడు కలిగి ఉన్న నిజమైన దేవుని ప్రేమ, దేవుని హృదయాన్ని కలుసుకున్నప్పుడు మాత్రమే ఆ మార్పు అనేది వస్తుంది. Tonight when the cantata will begin, మరి ఈ రాత్రి కంటట ఆరంభం అవబోతుంది. on the stage you will see Jesus was crucified on the cross. మీరు ఈ సిలువలో, ఈ స్టేజ్ మీద మీరు చూడగలుగుతారు యేసు ప్రభు సిలువ వేయబడ్డం. Live you can see how Jesus suffered for us. మీరు వాస్తవంగా మీరు లైవ్ లో చూస్తారు ఆయన మన కోసం ఎలా శ్రమ పడ్డాడో. Just don't be emotional, ఏదో భావోద్రేకాలకు గురవద్దు. but you need to know, అని మీరు ఒక విషయం తెలుసుకోవాలి. while we were still sinners, మనం ఇంకనూ పాపులమై ఉండగానే, while we were still without strength, మనం బలం లేకుండా ఉన్నప్పుడే, while we were still enemies of God, మనం దేవునికి శత్రువులమై ఉండగానే Christ died for the ungodly.
క్రీస్తు భక్తిహీనుల కొరకు చనిపోయాను. And he justified us through his blood. అంతేకాదు తన రక్తము చేత ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. Looking at that sacrifice of Jesus, ఆ యేసుక్రీస్తు యొక్క త్యాగం వైపు చూస్తూ let's be thankful. మనం కృతజ్ఞత కలిగి ఉందాం. Lord, if there was no this sacrifice 2000 years back, దేవా 2000 సంవత్సరాల క్రితం ఈ త్యాగమును చేయకపోతే, by all the teachings in this world, I may improve my life and I may have become a good person. ఈ లోకంలో ఉన్న బోధలు సిద్ధాంతాల ద్వారా నేను ఒక మంచి వ్యక్తిగా ఒకవేళ మారుతానేమో గాని, But by becoming good person, I would never be able to enter into heaven. కానీ ఒక మంచి వ్యక్తిగా మారడం ద్వారా నేను ఎప్పటికీ పరలోకాన్ని అయితే చేరలేను. Lord, it was only this sacrifice which was given 2000 years back that has justified me freely. ప్రభువా 2000 సంవత్సరాల క్రితం నువ్వు చేసిన ఆ త్యాగం ద్వారా నువ్వు నన్ను ఉచితంగా నీతిమంతులుగా తీర్చావు. Yes, it was not done by me. ఇది నా ద్వారా జరగలేదు. It was done by you for me. దేవా ఇది నీ ద్వారా జరిగింది, నా కొరకు జరిగింది. So that I can be called as righteous and holy child of God. కాబట్టి నేను పరిశుద్ధుడైన దేవుని కుమారుడిగాను, నీతిమంతుడైన పరిశుద్ధుడని నేను ఈ రోజు పిలువబడతాను. So that not looking at myself, కాబట్టి నా వైపు నేను చూసుకోకుండా, not believing in my works, నా పనులు నమ్మకుండా, but by believing in what Jesus Christ has done for me, యేసుక్రీస్తు నా కొరకు ఏం చేశాడో దాని మీద ఆధారపడుతూ, being justified and sanctified freely by his grace through faith, I can go to heaven. యేసుక్రీస్తు ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డాను, పరిశుద్ధులుగా తీర్చబడ్డాను. ఆ విశ్వాసంతో పరలోకానికి వెళ్ళగలుగుతాం. Amen. ఆమేన్. Yes, because it was not done by us. అది మన ద్వారా జరగదు కాబట్టి, Because it was impossible for man. అది మనుషులకు అసాధ్యం కాబట్టి, As it was impossible for man today to stop the rain. ఈ రోజు ఎలా అయితే వర్షం ఆపడం మనుషులకు అసాధ్యమో, I don't know about you, how you were worried or how you were tensed or what. మరి మీరేం ఆలోచించారో తెలియదు, ఒకవేళ కంగారు పడ్డారా, ఆందోళన చెందారు, నాకైతే తెలియదు. But while I was staying in my room and I was praying to God, మరి నేను అక్కడ రూమ్ లో ఉండి దేవునికి ప్రార్థిస్తున్నప్పుడు I was very thankful to God. నేను దేవుడికి ఎంతో వందనాలు తెలియజేశాను. Thank you, Lord, you gave such a rain tonight దేవా నీకు ఎంతో వందనాలు ఇటువంటి వర్షాన్ని రాత్రి ఇచ్చినందుకు. to break all our works, ఎందుకంటే మా పనులన్నిటిని కూడా నువ్వు to విరగొట్టాలనుకుంటున్నావు. show us how we are vain people, నువ్వు మాకు చూపించాలనుకుంటున్నావు మేము ఎలా వృధాగా ప్రయాసపడేవాళ్ళు. to show us how our hands are empty, there is nothing in our hands, Lord. నువ్వు చూపించాలనుకుంటున్నావు మా చేతులు ఎలా ఖాళీగా ఉన్నాయి, మా చేతుల్లో ఏమీ లేదని Oh చూపించాలనుకుంటున్నావు. Lord, everything is in your hand. ఓ దేవా సమస్తము నీ చేతుల్లో ఉంది. As everything is in your hands, we are saved. ఎలా అయితే సమస్తం నీ చేతుల్లో ఉందో ఆ విధంగానే మేము రక్షించబడ్డాం. If salvation was in our hands, we would go to eternal hellfire. ఒకవేళ రక్షణ అనేది కనుక మన చేతుల్లో ఉన్నట్లయితే మనం నరకానికి వెళ్ళి ఉండేవాళ్ళం. But God gave our sin problem to Jesus Christ. అదే దేవుడు మన పాపం సమస్య అంతటిని కూడా ఎవరికి ఇచ్చాడంటే యేసు ప్రభుకి ఇచ్చాడు. And on the cross he said, "It is finished." ఆయన సిలువలో చెప్పిన మాట ఇదిగో సమాప్తమైంది అన్నాడు. సమాప్తమైనది, సమాప్తమైనది, సమాప్తమైనది అన్నాడు. ఆమేన్. ఆమేన్. Yes, సమాప్తమైనది. సమాప్తమైనది. Jesus has already finished our problem of sin and he has justified us. అవును యేసు ప్రభు మన పాపానంతటిని సమాప్తం చేసి మన నీతిమంతులుగా తీర్చాడు. So regardless of who we are, కాబట్టి ఈ రోజు నువ్వు ఎవరు అయినప్పటికీ we have only one way. మనకు ఒకే ఒక్క మార్గం To ఉంది. believe in this sacrifice of Jesus and be justified and go to heaven. ఆ యేసు యొక్క త్యాగాన్ని మనం నమ్ముదాం, అది నమ్మి మనం పరలోకానికి వెళ్దాం. I'm thankful that God has given this beautiful time this evening. మరి ఈ సాయంకాల సమయం దేవుడు మనకి ఇంత మంచి సమయాన్ని అనుగ్రహించిన దేవుడికి ఎంతో కృతజ్ఞతలు. I hope that tonight's cantata, this musical drama also can give a lot of thankful heart in your heart. కాబట్టి ఈ రాత్రి ఈ యొక్క కంటట మీరు చూస్తున్నప్పుడు మీ హృదయం ఎంతో కృతజ్ఞతతో నింపబడుతుందని నమ్ముతున్నాను. This much only I will share my message. మరి ఈ వాక్య సందేశాన్ని ఇంతటితో నేను ముగిస్తున్నాను. Thank you for listening patiently. Thank మరి you ఎంతో very much. ఓపికతో విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు.